కానీ మనకు అది అలాంటి ఇష్టం ఉంటాయా? ఇష్టం ఉండవు. సో ఆ 1000 సంవత్సరాల టైంలో ఏమవుతుందంటే సాతానుని అందులో ఒక ఏంది గుహల అంటే బాటం లేని అందులో లోపట వేసి లాక్ చేసి పెడతారు. లాక్ చేసి పెడితే ఏం చేస్తాడు? 1000 సంవత్సరాల తర్వాత తీస్తారని పర్మిషన్ ఇస్తాడు దేవుడు, తీసేయండి. సాతానుడు వెంటనే పోయి అందరిని ఏం చేస్తాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు వెళ్ళిండు అట్లా? 1000 సంవత్సరాలు. దాని తర్వాత సాతానుడిని వదిలిపెడతారు. సాతానుడిని వదిలిపెట్టిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? సాతానుడు అందరి దగ్గర పోతాడు. పోయి ఏం చేస్తాడో తెలుసా? అరే ఇది ఒక బతుకమ్మ, ఇది మందు లేదు, సినిమాలు లేవు, సెల్ ఫోన్లు లేవు, ఇట్లనే బతుకుతారా అంటాడు. శిశి మేమెందుకు ఇట్లా బతుకుతాం? మాకు మందు కావాలి, సినిమాలు కావాలి, పొట్లాడుకోవాలి, బూతు మాటలు మాట్లాడుకోవాలి, కొట్టుకోవాలి, కత్తులు కటారాలు తీయాలి అని ఏం చేస్తారు? వీళ్ళందరు కంట్రోల్ ఉంటారు. కానీ 1000 సంవత్సరాలు అయిపోగానే ఏం చేస్తారు? అందరూ యేసుక్రీస్తు ప్రభు మీదకే యుద్ధానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని అందరినీ హతం చేసేస్తాడు. ఏం చేస్తాడు? హతం చేస్తాడు. ఎంత మంచిగా పెట్టాలన్నా ఉంటలేరు వాళ్ళు. సో నీ రాజ్యం వచ్చును గాక అంటే మీ ఇంటికి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తారా అంటే మీరు అందరూ ఏమనొచ్చు? ఎస్ అంటాం. నిజంగానా పాప సువర్ణ అంటావా? ఓకే, యేసుక్రీస్తు ప్రభుని రామంటాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభు సువర్ణమ్మ ఇంటికి వచ్చేసిండు. వచ్చేస్తే ఏం చేస్తూ ఉంటుంది సువర్ణమ్మ? కొంచెం దినం కాగానే బోర్ కొడుతుంది అని సెల్ ఫోన్ తీస్తుంది అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పక్కకుండి వెరీ గుడ్ సువర్ణమ్మ చూడు ఇంకా కొంచెం అంటాడా? ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా సువర్ణమ్మ? అయితే రెడీయా నువ్వు? టీవీ చూస్తూ ఉన్నాం అనుకో అని పిచ్చి పిచ్చిగా వస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు పక్కకు కూర్చొని వెరీ గుడ్ చూడు ఇంకా చూడు అంటాడా? మీరు మీ భార్యను కొట్టిండ్రు అనుకోండి, అనుకుందాం. వెరీ గుడ్, ఏం కొట్టినావు, ఇంకొకటి కొట్టు అంటాడా? ఏం చేస్తాడు మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు? ఏం చేస్తాడు? మీ ఇంటికి పిలుచుకోనికైతే రెడీ ఉన్నాడు. మరి మీ ఇంట్లో ఉంటాడా? మీరేమంటారు? ప్రభు నీకు తెలియదు మా భార్య గురించి, నాకు తెలుసు మొత్తం అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? బాబు నువ్వే వెళ్ళుకో, నేను బయటికి పోతా, ఎందుకు పిలిచినావు నన్ను అనవసరంగా అంటాడా? అన్నాడా? రాజ్యం వచ్చింది కాక అంటే ఊకనే ప్రార్థన చేస్తే కాదు, నిజంగానే వస్తే ఏంది మరి? ఓకేనా? ముందుగా సిద్ధపడాలి యేసుక్రీస్తు ప్రభుని. చుట్టాలు వస్తే చెప్తారు కదా, అన్నీ క్లీన్ చేస్తారు కదా, బెడ్షీట్లు అన్నీ క్లీన్ చేస్తారు, ఇల్లంతా నీట్ పెడతారు. అట్లా యేసుక్రీస్తు ప్రభు వస్తే మనకిష్టమేనా? బతుకుతామా అసలు మనము? చెప్పనికైతే చెప్తున్నాం, ఓకే అయితే కొడుతున్నాం. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. చెప్తారా అంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పరలోకమందున్న తండ్రి నీ నామం మహిమపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, ఆమేన్. కానీ దాని అర్థం ఏంది? వింటున్నామా? అలా జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఇప్పటి నుంచి ఏం చేయాలి మీరు? ప్రభువా నీ రాజ్యం వచ్చును గాక అని యేసుక్రీస్తు ప్రభు ఇంట్లుంటే ఆ ఇల్లు ఎట్లుంటుందో మీ ఇల్లు కూడా ఏం చేయాలి? అట్లనే ఉండాలి. అబద్ధం ఆడినరు అనుకో ఏదన్నా, యేసుక్రీస్తు ప్రభు వెరీ గుడ్ ఇంకా 2 చెప్పు అంతటా లే. చాడీలు చెప్పిండ్రు అనుకో ఎవరి మీదనైనా, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడు? ఇంకా 2 చెప్పు, మాట్లాడుకొని రాత్రంతా అంటాడా? లే అన్నాడు. ఆయన రాజ్యం వేరు, ఆయన నీతి వేరు, ఆయన జీవించే విధానం వేరు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ప్రభువా నా నామం కాదు, నా అధికారం కాదు, నీ నామం హెచ్చించబడాలి,
నా రాజ్యం కాదు, నీ రాజ్యము రావాలి. ఆ రాజ్యం ఏం రాజ్యము? పరిశుద్ధమైన రాజ్యము, నీతి న్యాయములతో ఉండే రాజ్యము. ఆ రాజ్యంలో కానీ మనం అనుకోవచ్చు కష్టమని, కానీ ఆ రాజ్యంలో దుఃఖం ఉండదు. ఆమేన్. కన్నీరు ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, పాపాలు శాపాలు ఉండవు. మరి ఆ రాజ్యం రాని ప్రభువా, మమ్మల్ని అలా పరిశుద్ధపరచు, మా నోటికి అలా కాపలా అయ్యి, మా కన్నులను పరిశుద్ధపరచు, మా చెవులని పరిశుద్ధపరచు అని ప్రార్థన చేయాలి. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు నిజంగానే మన ఇంటికి వచ్చేస్తే 2 దినాలు కూడా ఉండడు. వద్దునైనా అని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోడా? ఖచ్చితంగా. ఎందుకు? మన ప్రవర్తన అలా ఉన్నది. సో మనం ఏం చేయాలి? ప్రభువా, నేను అలా ఉండకూడదు. ఎవరి నామం? నీ నామము మహిమపరచబడాలి, నాది కాదు. రెండోది ఏమని ప్రార్థన చేయాలి? నీ రాజ్యము వచ్చునుగాక. నా ఇష్టం కాదు, నా ఇష్టం వచ్చినట్టు బతుకుడు కాదు, నీ రాజ్యము వచ్చునుగాక. మూడోది ఏందో పాయింట్ తెలుసా? నీ చిత్తం జరుగునుగాక. ఏంది? నీ చిత్తము జరుగునుగాక. ఎక్కడ? పరలోకమందు జరుగుతున్నట్టు భూమి మీద జరుగునుగాక. అంటే నా జీవితంలో నీ చిత్తము జరుగునుగాక. మన ఎవరి చిత్తం జరగాలి మన జీవితంలో? దేవుని చిత్తం, మన ఇష్టం. ఇక్కడ అన్నిటికంటే పెద్దది ఏందో తెలుసా? మనుషులకు కోపం రావడానికి కారణం ఏందో తెలుసా? ఎప్పుడు వస్తుందో తెలుసా కోపం? వాళ్ళ ఇష్టం జరగకపోతే. కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళ ఇష్టము జరగకపోతే ఏమొస్తుందమ్మా? వస్తుందా రాదా సువర్ణమ్మ? వస్తుంది. సో మనం ఏం చేయాలి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే అని ప్రార్థన చేయాలి. ఇది మామూలు ప్రార్థన కాదు. మామూలు ప్రార్థననా కాదు. నీ చిత్తం జరగాలి. నిజంగా మనకెంత తెలుసు? ఆల్రెడీ చూసినాం కదా. ఏం తెలియదు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళం. మనం అనుకుంటున్నాం బ్రెయిన్ ఉన్నదని, తెలివి ఉన్నదని, అనుభవం ఉన్నదని. నో, జీరో. అంత దేవుని యొక్క జ్ఞానం ముందు మన జ్ఞానము జీరో, సున్నా. సో ఎవరి చిత్తము? దేవుని చిత్తం. ఆయన జ్ఞాని, ఆయనకు సర్వం తెలుసు, శక్తిమంతుడు. ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో తెలుసు. ఇప్పుడు చిత్తం నీ గురించి చెప్పి నేను ముగించేస్తా. 3 పాయింట్లు చెప్తా ఉన్నా. ఏమేంది? నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం. 3వ పాయింట్ ఏంది? నీ చిత్తం జరగాలి నా జీవితంలో. ఇప్పుడు చిత్తం అంటే ఏంది అనేది నేను మీకు చెప్తా. యేసుక్రీస్తు ప్రభు చాలా పరిశుద్ధుడా? ఎస్, పరిశుద్ధుడు. దేవుని కుమారుడా? ఎస్, దేవుని కుమారుడే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు, మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఒక ప్రణాళిక పెట్టాడు, ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం ఏంది? మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఏం పెట్టాలి? ప్రాణం పెట్టాలని. ఎవరిష్టం ఇది? దేవుని ఇష్టం. ఆ సమయం వచ్చేసింది. సిల్వ మరణానికి పోతా ఉన్నాడు. ఎప్పుడు? సిల్వ మరణానికి పోతా ఉన్నాడు. ఆ గెత్సెమనే ప్రార్థనలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? తండ్రి. ఫస్ట్ ఏం చేస్తాడు? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు చెప్తారా ఎవరైనా? లే సిల్వ పైన, అది గెత్సెమనే తోటల్నే. నీ చిత్తం అయితే కరెక్ట్. మార్కు సువార్త మరి 14వ అధ్యాయము మరి 26, 36 ఎన్నో వచనం చూడండి ఒకసారి. ఫస్ట్ ఏమని ప్రార్థన చేస్తాడని 14వ అధ్యాయంలో ఉందా? మార్కు సువార్త. ఓకే.
నేను చూస్తాను. చదవండి చదవండి అమ్మా. ఎన్నో వచనం అది? 36. ఓకే. మార్కు సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి ఏం చేయి, తొలగించుము అని ప్రార్థన చేసిండు. ఈ గిన్నె నా నుండి తొలగించుము. ఏ గిన్నె? మన అందరి రక్షణ కొరకు ఆయన మీద ఉమ్మివేస్తారు, ఆయన మీద ఉమ్మివేస్తారు, గడ్డం బట్టి పెరుగు వేస్తారు, కొరడాలతో కొడతారు, ఉమ్మివేస్తారు, మళ్ళీ బాధ పెడతారు, హింస పెడతారు, అన్యాయ తీర్పు కలుగుతుంది. భయంకరమైన గిన్నె ఇది. ఏ పరిశుద్ధుడు, భూమి ఆకాశంలో సృజించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మరి ఆయనకి ఇలాంటి శోధన రాబోతుంది. ఎవరికైనా మనం మంచిగా ఉన్నప్పుడు ఒక మాట అంటే ఏమవుతుందండి? ఎంత రోషం వస్తుంది కదా. తప్పిదం చేస్తే తల దించుకుంటాం, ఓకే. కానీ మనము మరి పరిశుద్ధంగా ఉండి ఒక మాట అంటే మిన్నరమ్మ ఏమొస్తుందమ్మా? మామూలు కోపం వస్తుంది అంటుండ్రా? కాదు, సిర్రు అనాలే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిశుద్ధుడు చెప్పండి. మరి ఆయన మీద ఉమ్మేస్తే తట్టుకోవాలి. తట్టుకోవడానికి ఇష్టం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు, తండ్రి దేవా ఇది టఫ్, ఈ గిన్నె నా నుండి తొలగించేసి. ఎందుకు? చిత్తం ఉన్నది ఇక్కడ, ఆయన ఒక ఇష్టం ఉన్నది. చాలా బాధగా ఉంటుంది మళ్ళీ ఆ హింస, ఆ వేదన. సో ఆ గిన్నె నా నుండి తొలగించేసాయి. తండ్రి ఏమన్నాడు? నో, తొలగించడానికి వీల్లేదు. ఎందుకంటే తొలగించడానికో మీరు నేను నరకంలో ఉంటాం, మీరు నేను నరకంలో ఉంటాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన నిమిత్తం తన ప్రియ కుమారుని యొక్క రక్తం చిందించబడాలి. ఆయన జీవితం చూసే, అందుకని తండ్రి అయిన దేవుడు అన్నాడు నో. ఏమన్నా ప్లాన్ ఉందా, ఆల్టర్నేటివ్ ప్లాన్ అని అడిగిండు. లేదు, అంతనే, నువ్వు ఆ గిన్నె తాగాలే అని చెప్పిండు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిండు? తండ్రి మరి సాధ్యమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు, ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం. ఆమేన్. ఆయనను నా ఇష్టం కాదు నీ ఇష్టమే. ఎన్నిసార్లు ప్రార్థన చేసిండు అట్లా? 3 times. ఫస్ట్ టైం ఏం చేసిండు? తొలగించుమన్నాడు. సెకండ్ 2 times ఏం చేసిండు? నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేసిండు. ఆ గిన్నెని తాగేసిండు. ఏది? ఆ శిల్వ మరణం పొందిండు. ఆ మరి అవమానంని, నిందను, శ్రమను, హింసను అంతా సహించిండు. ఓకే, ఇప్పుడు మీ చిత్తం జరుగును గాక అంటే అర్థమవుతుందా? మనకు కూడా ఇష్టం కానివి ఎన్నో ఉంటాయి. అవేమనుకుంటాం మనము? వద్దుదేవా ఇవన్నీ అని అనిపిస్తుంది, బాధ కలుగుతుంది. కానీ మనం ఏం చేయాలి? అలా బాధ కలిగితే నా చిత్తం కాదు, వామ్మో ఆ గిన్నె తాగుతారా మరి? నీ చిత్తం జరుగును కాక అంటే ప్రార్థన చేస్తే అయిపోతుందా? నో. అలా ప్రార్థన చేయగలుగుతామా? ప్రార్థన అంటే అదని చెప్తా ఉన్నాడు. ప్రార్థన అంటే తెలియట్లేదు. నీ చిత్తం జరుగును గాక అని ప్రార్థన చేయాలంట మనం, నా చిత్తం కాదు. మరి పౌలు గారికి ఏం చేస్తాడో తెలుసా? మంచిగా పరిచర్య చేస్తూ ఉంటాడు. పరిచర్య చేస్తే ఏం చేస్తాడు? దేవుడు పౌలుకి ఒక ముళ్ళు పెడతాడు. తెలుసు కదా అందరికీ. పౌలుకి ఏం చేస్తాడు? ఒక ముళ్ళు పెడతాడు. ముళ్ళు పెడితే పౌలు గారు కూడా ఏం చేస్తారు? 3 times ప్రార్థన చేస్తాడు.
ఏమని? దేవా ఈ ముళ్ళు నా నుండి తొలగించు అని ప్రార్థన చేసి దేవుడు ఏమని జవాబిస్తాడో తెలుసా? నా కృప నీకు చాలును అంటాడు. ఎక్కడుంది ఈ సంఘటన అంటే 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9లో ఉంటుంది. నేను ముళ్ళును తీసేయ అంటాడు. ఎందుకు పెడతాడు ఆ ముళ్ళుని? గర్వపడకు.